హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే ఈ కోడింగ్ డీకోడింగ్ చాప్టర్లో టైప్ 2 గురించి తెలుసుకున్నాం. అలాగే ప్రీవియస్ క్లాస్లో టైప్ 1 గురించి తెలుసుకున్నాం. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. మీరు అవి చూడడం వల్ల ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఓకే, కట్ చేస్తే ఈరోజు మనం టైప్ 3 గురించి తెలుసుకుందాం. ఇలా చూడండి, క్వశ్చన్ చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది, ఆన్సర్ అనేది మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మన క్వశ్చన్ అనేది పూర్తిగా చదువుదాం. ఒక సాంకేత భాషలో 476 అనగా లీవ్స్ ఆర్ ఎల్లో అని, 845 అనగా ఎల్లో ఈజ్ బ్యాడ్ అని, మరియు 369 అనగా దే ఆర్ సింగింగ్ అని అర్థం. అయితే అదే భాషలో లీవ్స్ను సూచించు అంకె ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, ఈ క్వశ్చన్ మనం ఫస్ట్ ఎలా రాసుకోవాలంటే, ఇక్కడ మనం చూసినట్లయితే 476 అనగా అదిగోండి, 476 అనగా ఏంటి, లీవ్స్ ఆర్ ఎల్లో. అలాగే మనం చూసినట్లయితే నెక్స్ట్ 845 అనగా ఎల్లో ఈజ్ బ్యాడ్. అలాగే మనం చూసినట్లయితే 369 ఈక్వల్ టు దే ఆర్ సింగింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే ఇగో ఏలో క్యాన్సిల్ చేద్దాం. అలాగే ఇదిగోండి, ఈ ఆర్ క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా ఏమేమి క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఈ 4 క్యాన్సిల్ చేద్దాం. అలాగే ఈ 6 క్యాన్సిల్ చేద్దాం. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇంకేం క్యాన్సిల్ అవ్వవు. సో మనకి లెక్కలో ఏమడిగాడు క్వశ్చన్లో, లీవ్స్ను సూచించు అంకె ఏదే అని అడిగాడు. లీవ్స్ అంటే ఇంకేమన్నా రిమైనింగ్ ఏముంది, 7. సో అవర్ ఆన్సర్ ఈజ్ 7. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఒక సాంకేత భాషలో 581 అనగా గుడ్ సోర్ ఫ్రూట్ అని, 837 అనగా గుడ్ ఎల్లో రోజ్ అని, మరియు 431 అనగా రోజ్ అండ్ ఫ్రూట్ అని అర్థం. అయితే అదే భాషలో సోర్ను సూచించు అంకె ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది కూడా సేమ్ ఇందాకలాగా రాసుకుందాం. నేను అలా ఎందుకు రాస్తున్నానంటే మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను అనమాట. నేను డైరెక్ట్గా వేసేయచ్చు, చాలా సింపుల్. కానీ మీకు అర్థం అవడం కోసం, అసలు ఎలా వచ్చింది అనేది కాన్సెప్ట్ అర్థం అవడం కోసం నేను అవన్నీ కూడా రాస్తున్నాను. దయచేసి ఈ వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ కూడా చేయండి. ఇక్కడ చూద్దాం, ఈ 581 అంటే ఇవ్వండి, 581 ఈక్వల్ టు 581 అంటే గుడ్ సోర్ ఫ్రూట్. అలాగే 837 అంటే గుడ్ ఎల్లో రోజ్. అలాగే మనం చూసినట్లయితే ఈ 431 అనగా రోజ్ అండ్ ఫ్రూట్.
ఇక్కడ కూడా మనం చూద్దాం అసలు ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారంటే ఇదిగోండి, ఈ ఫ్రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ గుడ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ రోజ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ 8 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అసలు మనం అడిగింది ఏంటి, ఏం కావాలి, సోర్ను సూచించు అంకె ఏది అని అడిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సోర్, ఇక్కడ చూసారా రిమైనింగ్ ఎంత 5. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5. మీరు ఇలా రాసుకోవడం వల్ల క్వశ్చన్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక బిట్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సాంకేతిక భాషలో 652 అనగా బ్లూ కలర్ చాక్ అని, 859 అనగా రెడ్ కలర్ ఫ్లవర్స్ అని, మరియు 425 అనగా ఎల్లో కలర్ చాక్ అని అర్థం. అయితే అదే భాషలో ఎల్లోను సూచించు అంకె ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది కూడా మనం ఇందాకలాగా రాసుకుందాం. 652 అనగా బ్లూ కలర్ చాక్. అలాగే మనం చూసినట్లయితే 859 అలాగే మనం చూసినట్లయితే 425 అనగా ఎల్లో కలర్ చాక్. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఈ కలర్ క్యాన్సిల్ చేద్దాం. అలాగే ఇంకా రిపీట్ ఏమున్నాయి, ఈ చాకు చూడండి, ఈ చాకుని క్యాన్సిల్ చేద్దాం. ఇంకా రిపీట్గా ఏం లేవు కదా, వీటిలో చూద్దాం. ఈ 5 రిపీట్ అవుతుంది, ఇది క్యాన్సిల్ చేద్దాం. అలాగే ఈ 2 అనేది ఇంకోటిసారి ఉంది, అది కూడా క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం లెక్కలో చూసినట్లయితే ఎల్లోను సూచించు అంకె ఏది అనేది అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎల్లో ఇంకా రిమైనింగ్ ఏముంది 4. సో అవర్ ఆన్సర్ ఈజ్ 4. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సాంకేతిక భాషలో BDG అనగా బై గుడ్ ఆరెంజెస్ అని, BCD అనగా డిస్ట్రిబ్యూట్ గుడ్ ఆరెంజెస్ అని, మరియు BEF అనగా ఆరెంజెస్ ఆర్ రెడ్ అని అర్థం. అయితే అదే భాషలో రెడ్ను సూచించు కోడ్ ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా మనం ఇందాక లాగా ఒకసారి రాసుకున్నాం. ఏంటంత BDG అనగా బై గుడ్ ఆరెంజెస్. అలాగే BCD అనగా డిస్ట్రిబ్యూట్ గుడ్ ఆరెంజెస్. గుడ్ ఆరెంజెస్. అలాగే BEF అనగా ఆరెంజెస్ ఆర్ రెడ్.
ఇక్కడ అసలు ఫస్ట్ మనం ఏం కొట్టుకుపోతాయో ఒకసారి చూద్దాం. ఇదిగో ఫస్ట్ మనం ఇటుపక్క చూసినట్లయితే ఈ బి క్యాన్సిల్ అయిపోతాయి, డి క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇదిగో ఈ బి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే మనం చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగో గుడ్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఆరెంజ్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగాడు, రెడ్ అడిగాడు. ఎలాగో చూసినట్లయితే రెడ్ అడిగాడు కదా, అంటే ఇక్కడ రిమైనింగ్ ఏముంది, ఈఎఫ్ అనేది ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఈఆర్ఎఫ్. ఆప్షన్స్లో ఏది అడిగినా సరే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈరోజు మనం కోడింగ్ డీకోడింగ్ చాప్టర్లో టైప్ 3 గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో టైప్ 4 గురించి తెలుసుకుంటాం. అలాగే ఇంకా ఈ వీడియో లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎనీవే థ్యాంక్ యూ టు ఆల్.